కండక్ట్ చేసిన మార్పు లేనప్పుడు ఎట్లా చేస్తాం? అది వాళ్ళతో 2-3 ఫ్యామిలీస్ తాగించాలా, తాగించిన తర్వాత డాక్టర్ టెస్ట్ చేయించాలా, చేస్తే ఆ రిజల్ట్ ఎలా ఉంది, పిల్లలలో గ్రోత్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా తెలుస్తుంది దానికి. అవన్నీ తాగడం మంచిది కదా అబ్బాయి, అర్థమైందా? బబుల్ వాటర్లు అంటే దాన్ని క్లీన్ చేయరు. రెండోది ఏంటంటే అందులో నీకు మినరల్స్ ఉన్నాయో లేవో కూడా తెలియదు. ఇప్పుడు మేము టెస్ట్ చేసాం ఇక్కడ, మనం సప్లై చేస్తున్న వాటర్ ది బెస్ట్ వాటర్. పిల్లలు ఎముకలు పుష్టి అదంతా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ బబుల్ ఇవన్నీ తాగమంటే కనుక నీకు టెస్టింగ్ ఉండదు, ఏముండదు, జబ్బులు వస్తాయి. చంద్రపాడులో పల్లె నిద్ర కార్యక్రమం జరుపుకున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల యొక్క సమస్యల్ని వాళ్ళతో పాటు ఉండి వాళ్ళతో మాట్లాడి తెలుసుకునేటువంటి కార్యక్రమం ఇది. మీ అందరికీ తెలుసు ప్రజా సమస్యల మీద ప్రభుత్వం ఎంత కృషి చేస్తుందనేది. యాక్చువల్గా విలేజ్లో ఏ సమస్యలు ఉన్నాయి, ఏమున్నాయనేది స్వయంగా వెళ్ళి తెలుసుకోమని చెప్పేసి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు గౌరవ ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు, మా జేసీ గారు కల్పనా కుమారి గారు, ఇతర ఆఫీసర్స్ మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి వచ్చారు. ప్రజలతో కూడా ఇప్పుడు మాట్లాడటం జరిగింది. చాలా చక్కగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పారు, దానికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా చెప్పారు, ఎలా చేసుకుంటే బాగుంటుందనేది అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఉన్న సమస్యలన్నీ ప్రజల వరకు మనం వెళ్ళి ప్రజల వద్ద పాలన, పీపుల్స్ పార్టిసిపేషన్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇదే అని వచ్చి వాళ్ళు అనేక సమస్యలు చెప్పారు. చాలా వరకు ఏంటిదంటే కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అవి దృష్టి తెచ్చి అది ఇమ్మీడియట్గా చేసేస్తారు. కొన్ని ఫైనాన్షియల్గా ఉన్నాయి కూడా దాన్ని ఎలాగ చేయాలనేది కూడా కొద్దిగా లేట్ అయినా కానీ ఖచ్చితంగా చేసి పెడతారు. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి మండలాల్లో చేస్తే ఏమవుతుందంటే జనాలకి కూడా గవర్నమెంట్ మీద అధికారులు కూడా బాగా యాక్టివ్గా ఉన్నారు, ప్రోయాక్టివ్గా ఉన్నారు. మా సమస్యలు తీరుస్తారనే మంచి ఉద్దేశము వాళ్ళకు కలుగుతుంది. ఇది చాలా ఎక్సలెంట్ ప్రోగ్రాము. ఇక్కడ ప్రజలు కూడా చాలా సాటిస్ఫైడ్గా ఉండి ఇక్కడ సమస్యలు చెప్పటమే కాకుండా కలెక్టర్ గారు మా దృష్టికి తీసుకొని వచ్చారు. ఏంటిదంటే ఒక 7-10 రోజుల్లో యాక్షన్ టేకెన్ రిపోర్ట్ వీళ్ళు తెచ్చిన సమస్యలకి ఏం చర్య తీసుకుంటామని కూడా చెప్తున్నా. ఇది ఒక మంచి సిస్టము, మంచి అడ్మినిస్ట్రేషన్. కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఇతర అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమము ప్రతి మండలంలో చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.